మీరు చూస్తున్నారు టీవీ9 USA. నేను శివాని. వెల్కమ్ టు A to Z ఫాస్ట్ న్యూస్. ఎన్నికలకు ముందు చైనాను బెదిరించిన ట్రంప్ ఇప్పుడు చైనా రష్యాల నుండి 3 లక్షల మంది అక్రమ వలసదారులను బహిష్కరించడానికి సైనిక విమానాలను పంపించడం లేదు. అమెరికా హోం మంత్రిత్వ శాఖ ప్రకారం చైనా నుండి 2,60,000 మంది అక్రమ వలసదారులు అలాగే రష్యా నుండి 30,000కు పైగా ఉన్నారు. వారిని పంపడం లేదు. మరోవైపు భారత్కు చెందిన అక్రమ వలసదారులను సైనిక విమానంలో సంఖ్యలు వేసి పంపిస్తున్న విషయం తెలిసిందే. అమెరికా టెక్సాస్లోని మారన ప్రాంతీయ విమానాశ్రయంలో బుధవారం 2 చిన్న విమానాలు ఢీకొన్న ఘటనలో ఒకరు మృతి చెందారు. రెస్క్యూ బృందాలు సంఘటన స్థలంలో ఉన్నాయి. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతానికి ఢీకొన్న విమానం గుర్తింపు అదేవిధంగా ప్రమాదానికి గల కారణాలు వెల్లడి కాలేదు. అమెరికాలోని 6 రాష్ట్రాలు వరదలను ఎదుర్కొంటున్నాయి. కెంటుకీలో గత 6 రోజుల్లో 12 మంది మరణించగా పశ్చిమ వర్జీనియాలో 2, జార్జియాలో 1 మరణించారు. ట్రంప్ మిత్రుడు ఎలాన్ మస్క్ శనివారం భారతదేశానికి 182 కోట్ల నిధులను రద్దు చేసిన విషయం తెలిసిందే. మస్క్ నేతృత్వంలోని DOGE ఈ నిర్ణయం తీసుకుంది. దీనిని సమర్థిస్తూ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మనం భారతదేశానికి 21 మిలియన్ అమెరికన్ డాలర్లు ఎందుకు ఇవ్వాలి? ఆ దేశంలో చాలా డబ్బు ఉంది. నేను భారతదేశాన్ని దాని ప్రధాని మంత్రిని గౌరవిస్తాను. కానీ 182 కోట్లు ఎందుకు అంటూ ప్రశ్నించారు. రాజకీయ కారణాల వల్ల అమెరికా మాజీ అధ్యక్షుడు జో బైడెన్ వ్యోమగాములు సునీత విలియమ్స్, బుచ్ విల్మోర్లను అంతరిక్షంలో ఒంటరిగా వదిలేశారని స్పేస్ ఎక్స్ వ్యవస్థాపకుడు ఎలన్ మస్క్ ఆరోపించారు. గత వారం వైట్ హౌస్ లో అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తో కలిసి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎలన్ మస్క్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర కలకలం రేపుతున్నాయి. అమెరికా దిగ్గజ ఈవీ కంపెనీ టెస్లా భారత మార్కెట్లోకి ఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ సంస్థ ఇక్కడ నియామకాలు కూడా ప్రారంభించిన సంగతి తెలిసిందే. షోరూంల ఏర్పాటు కోసం కూడా ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ పరిణామాలపై తాజాగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత్లో ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలన్న టెస్లా అధినేత ఎలన్ మస్క్ డిసిజన్ అన్యాయమే అని వ్యాఖ్యానించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ ఓ నియంత అని, అందుకే ఆ దేశంలో ఎన్నికలు జరగడం లేదని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మండిపడ్డారు. రష్యా తమ భూభాగాన్ని ఆక్రమించిందనే ఉక్రెయిన్ వాదనను తప్పుపట్టారు. కాస్త భూమితో పోయేదాన్ని యుద్ధం వరకు తీసుకొచ్చారని నిందించారు. నాతో ఎవరు వాదించలేరంటున్నారు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. నేను 25% పన్ను విధిస్తానంటే అది మంచిది కాదంటున్నారు. నేనింకా ఏం చెప్పలేను. ఎందుకంటే మీరు నాపై ఎంత పన్ను విధిస్తారో నేను కూడా మీపై అంతే పన్ను విధిస్తానని ఇప్పటికే చెప్పాను అంటూ పన్నులపై కుండబద్దలు కొట్టారు డొనాల్డ్ ట్రంప్. డొనాల్డ్ ట్రంప్ రెండోసారి పాలన పగ్గాలు చేపట్టగానే అమెరికా విదేశాంగ విధానంలో కీలక మార్పు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి. అందులో భాగంగా అన్ని రకాలుగాను 3 ఏళ్లుగా దాదాపు వెలివేసిన రష్యాతో ఏకంగా ఉన్నత స్థాయి చర్చలకు అమెరికా తెరతీసింది. దాని మిత్రదేశం సౌదీ అరేబియా వేదికగా మంగళవారం జరిగిన ఈ చర్చలకు అమెరికా, రష్యా విదేశాంగ మంత్రులు మార్కో రూబియో, సెర్గీ లవ్రోవ్ స్వయంగా సారథ్యం వహించడం విశేషం. ఇది ఇవాల్టి A to Z ఫాస్ట్ న్యూస్. చూస్తూనే ఉండండి TV9 USA.